కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ నచ్చినోడు. రచయిత అరిగే రామారావు గారు. 1958లో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి బీకాం పట్టా పుచ్చుకున్న అరిగే రామారావు గారు 1959లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో జూనియర్ క్లర్క్గా చేరి 94 జూలైలో డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా పదవీ విరమణ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. వీరి కథలు అరిగే రామారావు కథలు అనే కథా సంపుటిగా వెలువడ్డాయి. వీరు రాసిన బడి సినిమా స్క్రిప్టుకు జాతీయ స్థాయి ప్రశంసాపత్రం లభించింది. ఇంతకు మునుపు వీరి కథ నోరు లేని వాళ్ళు వినిపించాను. ఆ కథ వినాలంటే కామెంట్ బాక్స్లోని పిన్ చేయబడిన లింక్ని చూడగలరు. ఇక ప్రస్తుత కథ నచ్చినోడు 1958లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి అరిగే రామారావు గారి నచ్చినోడు కథ. ప్రొద్దు జారిపోయింది. చిమ్మ చీకట్లు ముసురుకుంటున్నాయి. పూర్ణ గర్భిణిలాగా నిండుగా నిశ్చలంగా ఉన్న బోగన్సాని ఏరులో పూడిసెడు నీళ్లు త్రాగి తడిసిన రెక్కలను తపతపలాడించుకుంటూ తెల్ల కొంగల గుంపు ఒక్కసారిగా పైకి లేచి నిశాదేవి మెడలో మల్లెదండల బారులాగా ఎటో ఎగిరిపోయాయి. నాగరత్నం గడ్డిమోపు నెత్తిమీద పెట్టుకొని గబగబా నడుస్తోంది. ఇవాళ మరీ ఆలస్యమైంది. ఈ పాటకు అక్కడ మోపులన్నీ అమ్ముడుపోయి ఉంటాయి. ఏం ధర పడుతుందో ఏమిటో అని అనుకుంటూ వరి మాగాణాలు దాటి రోడ్డును పడింది. మళ్ళీ నా మోపుకు ధర రాకపోతే ఇంకెవరి మోపుకు వస్తుందిలే అని అనుకుని తృప్తిగా నవ్వుకుంది. ఇవాళ చలపతిగాడు అడ్డగించకపోతే ఇంత జాగయ్యేది కాదు. అడ్డగించాడంటే మరి అడ్డగించడు. ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇవ్వకుండానే ఆడి తోటలో గడ్డికి వస్తున్నా. అందరి దగ్గర టకాయించి బేడ చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజు తీయటి కబుర్లు చెబుతుంటే చల్లబడి ఊరుకుంటున్నాడు. మరి అలా ఆడికి ఏం వచ్చిందో ఏమిటో. బేడ ఇస్తేనే కానీ గడ్డి కోయటానికి వీలు లేదని అటకాయించాడు. వచ్చే 10 అణాల డబ్బుల్లో వీడికి బేడ ఇస్తే ఇంకా నూకలు పైఖర్చులు మాట. సీతాలు లచ్చోళ్ళు మోపులు ఎత్తుకుపోయి చాలాసేపు అయింది. ఈ పాటికి మోపులు అమ్ముకొని బయలుదేరుంటారు. ఇంతకీ ఆ చలపాయగాడు చేశాడు. బేడన్నా అయ్యి లేకపోతే అంటూ చెయ్యి పట్టుకున్నాడు ఆ సచ్చినోడు. ఆడిని బులిపించి ఒప్పించేతలకి సచ్చినంత పని అయింది. ఏంటో ఈ మొగాళ్ళు ముందు పొడిచేటట్లు మాట్లాడతారు. తీరా ఆడదాన్ని చెంగు తగిలితే చల్లబడి జావలాగా జారిపోతారు ఈ వెర్రి మొగాళ్ళు. ఇలా అనుకుంటూ రైలు కట్ట దగ్గరకు వచ్చింది నాగరత్నం. అప్పుడే గొలుసు అడ్డంగా కట్టాడు కాకి బట్టల వెంకయ్యగాడు. ఈ బండి ఇప్పుడే సావాలా అని తిట్టుకుంటూ మోపు కింద పడవేసింది. వెంకయ్యగాడు పచ్చదీపం పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ నాగరత్నం మొగం వైపు చూపించాడు. కళ్ళకు చేతులొడ్డు పెట్టుకొని దీపం వెలుగు మొగాన తాకకుండా ఆపింది. బండి బడబడా వెళ్ళిపోయింది. వెంకయ్య నవ్వుతూ ఇవాళ ఎంత ఆలస్యం అయిందేమే నాగులు అన్నాడు. అయింది కానీ గొలుస్తీ ఎర్రి మొగమా అంటూ నాగరత్నం మోపు నెత్తినెత్తుకోబోయింది. వెంకయ్య చెయ్యేసి మోపెత్తాడు. నాగరత్నం భుజం పట్టుకుని ఇలా అన్నాడు. ఇవాళ రేపు అంటూ రోజులు గడపడమే కానీ నా ఊసే నీకు పట్టడంలా. సరే కానీ గొలుసు తప్పించు. ఎంతకీ నా మనసు తీర్చేది ఎప్పుడే అంటూ చెయ్యి పట్టుకున్నాడు. ఎల్లుండి ఏకాదశి నాడు. చెయ్యి విసిరుకొట్టి వయ్యారంగా గేటు దగ్గరకు వచ్చింది. వెంకయ్య గొలుసు లాగాడు. నాగరత్నం కట్టదాటి 2 అడుగులు వేసి ఆగి పో అక్కాడుంటే ఒకటి ఈరా అంది. వెంకయ్య బొడ్లో నుంచి 2 కాడలు తీసి నాగరత్నానికి ఇస్తూ అసే ఇవాళ మన ఎవ్వరం తేలాల్సిందే. ఏడా కాసుకుంటా నీవు సరుకులు తీసుకుని గూడానికి పోయేటప్పుడు తప్పదు అన్నాడు. సరేలేవోయ్ టెంకాయ్ అంటూ ఆడి చేతిలోని కాడలు లాక్కొని వయ్యారంగా ముందుకు సాగిపోయింది. ఈ వెంకయ్యగాడికి ఇంకా పెండ్లి కాల. తండ్రి ముసలోడవటంతో ఆ రైలు గేటు కాడ ఉద్యోగం వీడికొచ్చింది.
తల్లి వీడి చిన్నతనంలోనే చచ్చిపోయింది. తండ్రి కూడా ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు. వెంకాయకి గడ్డి మోపులు వాళ్ళందరూ పరిచయమే. అసలు నాగరత్నాన్ని వాడే మనువు చేసుకుందాం అనుకున్నాడు. కానీ అది వాళ్ళ గూడెల్లో మరొకడికి మనసిచ్చి వాడినే కట్టుకుంది. అయినా వెంకాయ ఇప్పటికీ నాగరత్నం వెంటపడడం మానలా. అదంటే వాడికి చెప్పలేనంత మోజు. అది ఏమడిగినా కాదనక లేదనక ఇచ్చేస్తాడు. నాగరత్నం వీడి విషయంలో అవును అనదు, కాదనదు. ఇదిగో రేపు మాపు అని గడుపుకొస్తుంది. దాని మిడిసిపోయే అందం ముందు, గుండెలను వడిసికొట్టే చిరునగవు ముందు వెంకాయగాడు ఎప్పుడూ తలవంచవలసిందే. వాడు రోజుకు 2-3 పువ్వాకాడలు, పండుగలకు పబ్బాలకు గాజుల డబ్బులు, అప్పుడప్పుడు సినిమా ఖర్చులు సమర్పించుకుంటున్నాడు. నాగరత్నం ఊరించి మురిపిస్తోందే గాని వీడి మోజు తీర్చడం లేదు. నాగరత్నం ఊళ్ళోకి వచ్చేసరికి అక్కడ మోపులన్నీ అమ్ముడుపోయాయి. కొనేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నాగరత్నం మోపు దించుకొని లైటు స్తంభాన్ని కానుకొని నిల్చుంది. చెదిరిన వెంట్రుకల్ని మునిగోళ్లతో సరిచేసుకుని చెంపపిన్నులను ఊడదీసి మరలా పెట్టుకుంది. ఎదురుగుండా దిగాలుమంటున్న గంగానమ్మ రావి చెట్టు వంక చూసింది. ఆ రోజు ఆలస్యానికి కారకుడైన చలపతిని మళ్ళీ ఒకసారి మనసులో తిట్టుకుంది. ప్రతిరోజు తన మోపు దింపగానే బేరగాండ్లందరూ చుట్టేసేవాళ్ళు. వాళ్లతో సరాగాలు పరాచకాలు ఆడుతుంటే మోపు ధర తనకు తెలియకుండానే పెరిగిపోతుండేది. మిడిసిపోయే నాగరత్నం అందం సరసాలు అందరినీ ఆకర్షిస్తాయి. అందువల్లే అది తెచ్చే గడ్డి మంచిది కాకపోయినా దాని మోపుకు అందరి మోపుల కంటే ఎక్కువ ధర పడుతుంది. వచ్చే అరగంట అయినా మోపు అడిగేవాళ్లే కనిపించలేదు. ఇక ఇవాళకు మోపు ఎత్తుకొని ఇంటికి పోవాల్సిందే అని అనుకుంటున్న సమయంలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూచి నాగరత్నం చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు తంగేడు పూలు పూచినట్లుంది. వీధి దీపం కాంతిపడి నాగరత్నం నల్లటి చెంప తళతళ్లాడింది. ఆ నున్నటి చెంప తళతళ్ళు చూడగానే ఆ యువకుని హృదయం కలకల్లాడింది. ఏమండి మోపు కావాలా అడిగింది నాగరత్నం. ఎంతకేస్తావు అని అడిగాడు. 10 అణాలు మంచి గడ్డి. సరే ఎత్తుకో. ఇద్దరూ శివాలయం వీధి వైపుగా పోయారు. ఆ యువకుడు బ్రాహ్మల కుర్రాడు. ఈ ఊరి హైస్కూల్లో SSLC చదువుతున్నాడు. పేరు రామారావు. యవ్వనం వికసించే తొలి దినాలు. ఆడదాని అందం చూడగానే హృదయంలో గడబిడ కలిగే మధుర దినాలవి. ప్రతిరోజు నాగరత్నాన్ని చూడంది ఉండలేడు. ఎక్కువగా నాగరత్నం మోపులే కొంటాడు. మనసు విప్పి చెప్పలేక మదన పడుతున్నాడు. ఇదంతా నాగరత్నానికి తెలుసు. తన అందం పందెంలో ఆ అమాయకుణ్ణి ఒక ఆట ఆడిస్తోంది. గొడ్ల సావిట్లో మోపు పడేసి తలవాకెట్లోకి వచ్చింది. అక్కడ నైట్ క్వీన్ పూలు నక్షత్రకాంతిలో తళతళలాడుతూ గాలిలో సువాసనలను కలుపుతున్నాయి. నాగరత్నం ఎగిరెగిరి ఒక పూలగుత్తిని కోసింది. అంతకుముందు తన తలలో వాడిపోయిన తంగేడు పూలు తీసి అవతల పారేసి ఈ గుత్తిని పెట్టుకుంది. ఇదంతా రామారావు చూస్తూనే ఉన్నాడు. అర్థం కాని తీయటి ఉద్వేగంతో ఊగిపోతున్నాడు. ఏంటి అట్టా చూస్తున్నారు, డబ్బులు ఇప్పించండి అంది. రూపాయి బిళ్ళిచ్చాడు. దాన్ని తీసుకుంటూ తన చేతి వేళ్లను రామారావు చేతికి తాకించింది. ఈ తాకిడికి అతడు ఉక్కిరి బిక్కిరైపోయాడు. నా దగ్గర చిల్లర డబ్బులు లేవండి. తిక్కిరి బిక్కిరి చూపులు చూస్తూ వంకర నవ్వులు నవ్వింది. పర్వాలేదులే ఉంచుకో తెడారుతున్న గొంతుతో అన్నాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. చేతిలోని కర్ర తిప్పుకుంటూ వయ్యారంగా వెళుతున్న నాగరత్నాన్ని వీధి మలుపు తిరిగే వరకు చూస్తూ నిల్చున్నాడు ఆ స్టూడెంట్ కుర్రోడు. తొందరగా నడుస్తూ షావుకారు చెంగయ్య కొట్టుకెళ్ళింది సరుకులు కొనుక్కోటానికి. అప్పుడు కొట్టు మీద షావుకారు కొడుకు సుబ్బారాయుడున్నాడు. నాగరత్నాన్ని చూడగానే ఏనుగున్నంత ఉన్న సుబ్బారాయుడు సంతోషంతో అంతకంతయ్యాడు. ఏమే నాగరత్నం, ఇవాళెంత ఆలస్యంగా వచ్చావే? మీ వాళ్ళందరూ వెళ్ళి జాముసేపు అయిందిగా అన్నాడు. అయిందిలే గాని సేరు నూకలు పోయి అంటూ చెంగు పట్టి సుబ్బరాయుడు వంక ములుకుల్లాంటి చూపులు విసురుతూ కులికింది. రాయుడు గుండె కాస్త కలుక్కుమంది. నూకలు కూడా ఏం తింటావు నీ బొందా
పట్టు. 1 నెంబర్ వంక సన్నాలు సేరు ముప్పావల రకం పోశాడు. బియ్యం పోసి భుజం పట్టుకొని, 2వ ఆటకు సినిమా డైరాకు వస్తావా అన్నాడు. నాగరత్నం ముద్దుగా మూలిగి చేయి విసిరికొట్టి, అదిగో మీ అయ్య వస్తున్నాడు అంది. సుబ్బారాయుడు భయంతో వణికిపోయాడు. సర్దు కూర్చుని గట్టిగా, ఇంకేం కావాలో చెప్పమ్మా మామూలు వ్యాపార కంఠంతో అన్నాడు. నాగరత్నం పకపక నవ్వి, ఓర్ని భయం దొంగలతో అలా అంది. సుబ్బారాయుడు వెనక్కి తిరిగి చూశాడు. నల్లమొగం తెల్లబడింది. భలేదానివే, నిజంగానే మా అయ్య వస్తున్నాడేమోనని హడలి చచ్చాను అన్నాడు. నాగరత్నం విరగబడి నవ్వుతోంది. సుబ్బారాయుడుకు ఆ నవ్వు చిల్లర డబ్బుల సంచిని ఇనప్పెట్టెలో గుమ్మరించినట్లుంది. అడగకుండానే ఇంకా ఉప్పు, పప్పు, మిరపకాయలు ఇవి అవి అన్నీ చెంగులో పడేశాడు. ఇంతలో నిజంగానే షావుకారు చెంగయ్య వచ్చాడు. సుబ్బారాయుడు గప్ చిప్. నాగరత్నం చెంగయ్యకు సరికొత్త నవ్వు విసిరింది. చెంగయ్య నాలికతో పెదవులు తడుపుకున్నాడు. ఇటువైపు చూశాడు. కొడుకు దిష్టిబొమ్మలాగా కనిపించాడు. ఏరా, గరటాలకు 2 ఉప్పు కట్టలు వేయమన్నానా, మరేసావా? ఓ జాసేపోయింది. మరి పైకమో ఈలా సందకాడ రమ్మన్నాడు. మరింకా కూర్చున్నావురా వెర్రిమగవా, వెళ్ళి వసూలు చేసుకురాక వెళ్ళు అన్నాడు. సుబ్బారాయుడు వాళ్ళ అయ్య వంక నాగరత్నం వంక చూస్తూ గొణుక్కుంటూ అయిష్టంగా గల్లా దగ్గర నుండి లేచాడు. చెంగయ్య ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నాగరత్నం వంక చూస్తూ, దీనికి వెచ్చం ఎంత ఇచ్చావు అన్నాడు. సుబ్బారాయుడు కాసేపు బుర్ర గొక్కుని, ఎంత బేడాకంది అని బయటికి వెళ్ళాడు. ఆ మాట విని నవ్వుకుంది. రూపాయి ఇస్తూ, మీ డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులు ఇప్పించండి అంది. నీ దగ్గర బేడాకాని తీసుకోమంటావా ఎర్రి మొగమా, ఈ ఉట్టుట్టి మాటలకేం వచ్చు కానీ డబ్బులు తీసుకో పెడసరంగా అంది. ఉట్టుట్టి మాటలేందే ఎర్రి మొగమా, నీకేం కావాలో చెప్పు, పటికి బెల్లం పెట్టనా? పటికి బెల్లం వద్దు, ఇటుకి బెల్లం వద్దు, నేను పోతుండా అంటూ రూపాయి బిళ్ళను మళ్ళా రొంటిని దూపింది. అట్ట దులిపేసుకుపోతావేంటి వెర్రి మొగమా, ఇదిగో ఈ సబ్బు బిళ్ళ తీసుకో, మంచి సువాసనగా ఉంటుంది, నీ ఒంటికి రుద్దుకో అంటూ లక్స్ సబ్బు ఒకటి ఇచ్చాడు. నాగరత్నం సబ్బు తీసుకుని కళ్ళతో నవ్వి వయ్యారంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న నాగరత్నాన్ని చూస్తూ, మడిసంటే అలా బందోబస్తుగా ఉండాలి, మా ఇంటిది ఉంది తగలైనా ఆపుకోలేక పైకనేశాడు. ఈ మాటను అప్పుడే దుకాణంలోకి వస్తున్న ఇంటావిడ విని ఒక మేఘగర్జన చేసింది. చెంగయ్య వెనక్కి చూచి గతుక్కుమని చతికిలు పడ్డాడు. నాగరత్నం గుడిసుకొచ్చేసరికి గూడెం వాళ్ళందరూ నిద్రలు పోతున్నారు. ఆ గూడెన్ని నల్లటి చీకటి కౌగిలించుకుంది. అక్కడక్కడ మేకపిల్లల మేమేలు, ఎక్కడెక్కడో కుక్కల మురుగుళ్ళు వినిపిస్తున్నాయి. ఈ పాటికి తన మామ గుడిసుకొచ్చి తను లేకపోయేసరికి కోపంతో కొతకొతలాడుతుంటాడు. కూడు కూడా వండలేదు. ఏమైనా ఇవాళ తనకు తిట్లు దెబ్బలు తప్పవనుకుంటూ వచ్చింది. తీరా గుడిసుకొచ్చేసరికి తన మామ జాడే లేదు. తడికి కట్టిన తాడు ఊడదీసి లోపలికెళ్ళింది. కిరసనాయిల బుడ్డి వెలిగించి గబగబా కూడు వంటం మొదలుపెట్టింది. ఏ కొద్దిపాటి అలికిడైనా మొగుడొచ్చాడేమోనని బయటకొచ్చి తొంగి చూస్తోంది. అన్నం వండటం అయింది. మావ ఇంకా రాలేదు. పొద్దుటాలు నూరిన గొడ్డుకారం ఉంది. సన్నబియ్యం అన్నం సచ్చినోడు ఆవురావురమంటూ కుండడు ఖాళీ చేస్తాడు అనుకుంటూ తనలో తాను నవ్వుకుంది. ఆ నవ్వులో తన మామ మీదున్న మమత వెల్లివిరిసింది. తెల్లారగట్ట తిన్న కూడు ఈ పాటి వరకు తిండి తిప్పలు లేకుండా ఎక్కడెక్కడ బలాదూరు తిరుగుతున్నాడో. దమ్మిడి సంపాదన లేకపోయినా అయ్యగారికి నీటికేం తక్కువ లేదు. ఏ కళ్ళు పాకల దగ్గర పాతేసుకుపోయాడో. సన్నబియ్యం అన్నంలోకి వంకాయ కూర ఉంటే తన మామకు ఎంతో ఇష్టం. పాపం తిరిగి తిరిగి ఆకలిగా ఉంటాడు. వంకాయ కూర కూడా చేస్తే బాగా తింటాడు అని దొడ్లోకి వెళ్ళింది. అప్పుడే చంద్రుడు
ఎర్రగా పైకి లేస్తూ జేవురు నిండిన వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. దొడ్లోని వంగ మొక్కల్లో వెతికి వెతికి 4 లేత వంకాయలు కోసింది. కూర వండటం పూర్తయినా నాగరత్నం మొగుడు రాలేదు. కూర అన్నం వండేసరికి కుండలో నీళ్లు బాగా సలసలా కాగి ఉన్నాయి. 2 చెంబులు నీళ్లు పోసుకునేసరికి ప్రాణానికి ఎంతో హాయి అనిపించింది. షావుకారిచ్చిన సబ్బుతో ఒళ్ళు రుద్దుకుంది. సబ్బు వాసనలు వంటిని పులుముకున్నాయి. ఆడొచ్చి తన్ను గట్టిగా కావుటేసుకుని ఈ వాసనలు చూచి ఇదైపోతాడు. మనస్సు ఆ ధ్యాస వైపు మళ్ళేసరికి ఒళ్ళు గొగురు పుడిచింది. గుడిసి బయటకొచ్చింది. తెల్లటి వెన్నెలతో బయటంతా విరగ్గాచిన మల్లిపందిరిలాగా ఉంది. ఆ వెన్నెట్లో గాలి చల్లగా వంటికి తాకుతుంటే ప్రాణం ఎక్కడెక్కడికో ఎగిరిపోతోంది. తల్లోని పూలు, వంటికి పూసుకున్న సబ్బు వాసనలు, నిశ్శబ్దం, చక్కదనాల మారి చంద్రుడు, దక్షిణపు గాలి, కసకసలాడుతున్న నాగరత్నం వయస్సు, ఇవన్నీ దాని మనసును మావగాడి ఆలోచనలతో నింపేశాయి. వాడి కోరమీసాలు, జులపాల జుట్టు, కండలు తిరిగిన శరీరం, చేతిలోని బాణాకర్ర, ఈ వేషం అంతా దాని కండ్లెదుట మెదిలి చక్కిలి గింతలు పెట్టింది. కుక్కి మంచం తెచ్చుకొని గుడిసి ముందు చింత చెట్టు కింద పడుకుంది. చెట్టు కొమ్మల సందుల నుండి ముదురు వెన్నెలలు చెదిరి దానిమీద పడుతున్నాయి. చల్లగాలి తాకి చింతపూలు జలజలా మీద రాలుతున్నాయి. నాగరత్నం ఒక పువ్వును చేత్తో నలిపి వాసన చూసింది. వగర వాసన వచ్చింది. ఎందుకో వెంకాయగాడు జ్ఞప్తికొచ్చాడు. ఇందాక ఊళ్ళో నుండి గూడానికి వస్తుంటే చీకట్లో చింత చెట్టు చాటు నుండి వచ్చి గట్టిగా వాటేసుకున్నాడు. వణుకుతున్న గొంతుతో, ఏమైనా సరే ఇప్పుడు తప్పదే నాగులు అంటూ వణుకుతున్న పెదాల్ని తన చెంపలు కానిచ్చాడు. విడిపించుకోవాలని బ్రహ్మ ప్రయత్నం చేసింది, కానీ వాడు పట్టిన పట్టు సడలనీయలేదు. నీకు దండం పెడతా, వదలరా వెంకాయి, నేను చెప్పేది వినరా. నేను ఇయ్యాల వరకు ఎక్కడా చెల్లా, నిప్పులాంటి దాన్ని. నా మావకు అన్యాయం చేయలేను, నీకు చెల్లెళ్ళంటి దాన్ని, వదలరా వెంకాయి అని తను జాలిగా వేడుకుంది. ఈ మాట వెంకాయ గుండెల మీద చర్నాకోలలాగా మోగింది. పట్టు విడుస్తూ, మరేంటి నంజవేశాలు, మనసుందల్లా బెంతలోలకపోసేదానివి అంటూ నెమ్మదిగా గొణిగాడు. మరి నీవు పడి సస్తుంటే ఏం చెయ్యనురా? నీళ్లు నవిలింది. సస్తుంటే ఏదో అనబోయి, ఛ పోవే నంజకానా అని చీకట్లో దూసుకుపోయాడు. అంత తేలిగ్గా వదులుతాడు అనుకోలే. ఆడి మంచితనం తలుచుకుంటే తన కళ్ళు చెమ్మగిల్లాయి. గుడిసె ముంగటి నుండి, ఏ నాగులు ఎక్కడ సచ్చావే అంటూ నాగరత్నం మొగుడు గొంతు వినిపించింది. వాడి గొంతు వినగానే దానికి పట్టుచీర కట్టుకున్నంత సంబరమైంది. నాదేర్నం పాడుగాను, వీడొచ్చి ఎంతసేపు అయిందో అనుకుంటూ లేచి వెళ్ళింది. ఎంతసేపు దాకా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? పద పద కూడు పెడతా అంది. కూడొద్దు, నీ మాడొద్దుగానే చిల్లర డబ్బులుంటే పడే. ఉన్న డబ్బులన్నీ ఆ సత్తిగాడు గుంజుకున్నాడు. జోదంలో పెద్ద మొనగాడిని అనుకుంటున్నాడు. ఇప్పుడు మన తడాకా చూపించి వాడి పొగర అనచాలి అంటూ మీసం మెలేశాడు. ఇప్పుడేం చూద్దాం, కూడు తిని తొంగోక, అయినా నా దగ్గర ఎర్రనేగాని కూడా లేదు అంటూ లోపలికి దోవతీసింది. ఏదవన్నా ద్వేషాలు చేయక డబ్బులు ఇస్తావా లేదా రెట్టించి అడిగాడు. లేవని చెప్పటంలా అంటూ కుండలో కూడు మూకుట్లో పెడుతోంది. వాడు అసలే జూదంలో డబ్బులు పోయొచ్చాడు. సందకాడ త్రాగిన కాపుసారా కైపు ఇంకా మిగిలింది. దీని పెడసరం మాటలు వినేసరికి వాడికి అరికాలి మంట నడినెత్తికెక్కింది. కుడికాలు జాడించి నాగరత్నం నడ్డి మీద ఒక్క తన్ను తన్నాడు. అది అమ్మో అంటూ ముందుకు పడింది. ముందుకు పడ్డ దాని మీద వీడు పడి రొంటిని ఉన్న రూపాయి బిళ్ళ ఊడలాక్కున్నాడు. మరేదగా అడిగితే మాట వినవే, మక్కెలు ఎరగొట్టాలే అంటూ బయటికి దూసుకుపోయాడు. నాగరత్నం ఒక్క ఉదుటిన వాడికి ఎదురొచ్చి వాడిని వాటేసుకుని ఇలా అంది. తీసుకుంటే తీసుకున్నావులే మావా, నా మాట విని బోదిను. పొద్దుటాలు తిన్న కూడు, సన్నబియ్యం అన్నం వంకాయ కూర వండాను నీకు ఇట్టమని. బొవ్వ తిని తొంగో, జోదన్ రేపు ఆడుకుందులే
అర్ధరాత్రి కాడ ఏడకి పోతావు మావా? సే ఏడుపు మొగందానా అడ్లే అంటూ దాన్ని ఒక్క తోపు తోసి బయటికి పోయాడు. నాగరత్నం తడికెకు జారిగిలపడి ఏడుస్తూ కూర్చుంది. అదే రాత్రి అదే సమయాన గొడ్లకు మేత వేస్తూ నాగులు ఇవాళ కూడా తప్పించుకుంది, ఏమైనా సరే దాన్ని రేపు వదలకూడదు అనుకున్నాడు చలపతి. వెంకాయి గూడ్స్ బండికి పచ్చదీపం చూపిస్తూ నాగరత్నం తిరస్కరణను తలుచుకుని బరువుగా నిట్టూర్చాడు. రామారావు దీపం ముందు కూర్చుని చదువుతున్నాడన్న మాటే కానీ ఒక్క అక్షరం మొక్క కూడా బుర్రకెక్కడం లేదు. పేజీల్లో నాగరత్నం పూలగుత్తిని అందుకోవటానికి ఎగురుతోంది. చిలిపి నవ్వులు నవ్వుతోంది. కర్ర తిప్పుకుంటూ వయ్యారంగా నడుస్తోంది. అర్థం కాని తీయటి బాధలో సతమతమవుతున్నాడు. షావుకారు కొడుకు సుబ్బారాయుడు సినిమా డైరా కాడ నాగరత్నం వచ్చిందేమోనని వెతుకుతూ అటూ ఇటూ పచారులు చేస్తూ వాళ్ళ అయ్యకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మొగం చాటు చేసుకుంటున్నాడు. షావుకారు చెంగయ్య బాకిటున్న భార్యకు అన్నం వడ్డిస్తూ నాగరత్నం ధ్యాసలో ఉన్నాడు కాబోలు. ఏం కాస్త కందిపచ్చడి ఏమంటావా నాగులు అని నాలిక కొరుక్కున్నాడు. భార్య ఉరిమిరిమి చూసింది. జోదం ఆటలో వచ్చిన దెబ్బలాటలో సత్తిగాడు విసిరిన పెద్ద రాయి తలకు తగిలి కారుతున్న రక్తంతో జారుతున్న మతితో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు నాగరత్నం మొగుడు. నిశ్శబ్దంగా నిద్రపోతున్న మాలగూడెంలో ఎక్కడో దూరంగా కుక్కల మురుగుళ్ళు, ఆగి ఆగి వస్తున్న నాగరత్నం ఏడ్పు ఎక్కిళ్ళు, చెంపల మీద ఆరిపోయిన కన్నీటి చారికలు, నాగరత్నాన్ని నౌకీలు చేస్తూ ఉన్నట్లుగా తీతువుల కూతలు, గుండెల్లో అలుముకున్న విషాదంలాగా చింత చెట్టు చీకటి గుబురు, నల్ల కుక్కకు పరమైన సన్నబియ్యం అన్నం, మొక్కవైన చంద్రుని దిగాలు మొగం, చెరిగిన కలలాగా విరిగిన అలలాగా భంగపడిన నాగరత్నం వలపు. ఇది నచ్చినోడు కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.